కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు మళ్లీ పడిపోయాయి. కిలో 50 పైసలు పలుకుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు రేట్లు దారుణంగా పతనమయ్యాయి. అలాగే ధరలు నేలచూపులు చూడడంతో రైతులు రోడ్డెక్కారు. మార్కెట్ ప్రధాన ద్వారానికి తాళం వేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో మార్కెట్ టమోటా వేసుకోవడం జరుగుతున్నది. రైతులు 25 కేజీల బాక్స్ వచ్చేసి 80 పైసలు పడడం జరుగుతున్నది. ఈ టమోటా గిట్టుబాటు ధర లేక మార్కెట్లో నుండి బయటికి రావడం జరుగుతున్నది. రైతులు వచ్చేసి రోడ్డు పడడం జరుగుతున్నది. ఈ సీఎం వచ్చేసి చంద్రబాబు నాయుడు పత్తికొండ ఈ శ్యాంబాబు గాని ఈ రేట్లు పెంచాలని మేము ఆందోళన చేయడం జరుగుతున్నది. గిట్టుబాటు ధర లేక కూలి మంచి వచ్చేసి 400 పెట్టడం జరుగుతున్నది. అసలుకి బాధల కారణంగా పడుతున్నది. వచ్చేసి 40 ఆటో పాడికి రావడం 40 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఆటో వాళ్ళు ఇంకా టమాటో పెంచుతూనే ఉండారు, పెట్టుకోవడం జరుగుతుంది రైతులు. అయినా ఈ రేట్లు లేక ఆందోళన చేసుకుని పత్తికొండ మండలంలో రోడ్డు పడడం జరగడం ధర్నా కూర్చున్నాము. ఈసారైనా పెంచి డెవలప్మెంట్ చేయాలని ఈసారి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు మళ్లీ పడిపోయాయి. కిలో 50 పైసలు పలుకుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు రేట్లు దారుణంగా పతనమయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్. సౌజన్య, గత వారం రోజులుగా పత్తికొండ టమోటా మార్కెట్ లో ఈ యొక్క టమోటా ధరలు విపరీతంగా పడిపోయాయి. మొన్న కూడా 3 రోజుల క్రితం ఇదే అంశాన్ని ఐ న్యూస్ మొదటిసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ అంశానికి సంబంధించి ఐ న్యూస్ కథనం ప్రసారం చేసిన తర్వాత అధికారులు కూడా హుటాహుటిన పత్తికొండ మార్కెట్ కు చేరుకొని అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అయితే అప్పుడు ఈ యొక్క గ్రేడింగ్ లో లోపాల వల్ల ఈ యొక్క టమాటా ధరలు పడిపోయాయి. వ్యాపారుల వల్ల కొంత ఇబ్బంది జరిగిందని అధికారులు సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే గత 3 రోజులుగా చూసుకుంటే ఇటు తెలంగాణ ప్రాంతంలో ఎగుమతులు లేకపోవటము, పత్తికొండ మార్కెట్ నుంచి ఎక్కువగా మనకు ఇటు తెలంగాణకు అటు చిత్తూరు డిస్టిక్ కు ఈ టమోటా వెళ్తూ ఉంటుంది. అయితే ఇటు తెలంగాణ జిల్లాల్లో కూడా అధికమైన టమోటా పంట రావడంతో అక్కడ మార్కెట్ లో ఇక్కడి టమోటాను ఎవరు కొనటం లేదు. కాబట్టి పత్తికొండ మార్కెట్ కు వచ్చినటువంటి టమోటాను ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడానికి కూడా ఈ యొక్క ఏదైతే పంట పత్తికొండలో లభిస్తుందో దాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వ్యాపారులు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. దీంతో అత్యధికంగా దిగుబడి వచ్చినప్పటికీ కూడా టమోటాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఒక్కసారిగా రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పూర్తిగా ఈ రోజు 50 పైసలకు కూడా పలకని పరిస్థితి కిలో టమోటా రావడంతో రైతన్నలు ఒకసారిగా తాము తెచ్చిన పంటను రోడ్డు మీద పడేసి మార్కెట్ కు గేటుకు తాళాలు వేసి మరీ నిరసన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా రైతులందరూ ఆందోళన చేయడంతో ఇటు పత్తికొండ బళ్ళారి జాతీయ రహదారిపై కూడా ఇటు ట్రాఫిక్ అంతా జామ్ అయిన పరిస్థితి. ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా ఇటు పై రాష్ట్రాల్లో అంటే ఇటు తెలంగాణ కానీ ఇతర జిల్లాల్లో కానీ కొనుగోళ్లు లేకపోవడం, అక్కడ కూడా పంట అధికంగా ఉన్న కారణంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున పంట దిగుబడి రావడంతో ఈ రైతన్నలకు గిట్టుబాటు ధరలు రావటం లేదని ఇటు వ్యాపారస్తులు అటు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వాలు ముందుకు రావాలి. తమకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని. ధరణి కిషోర్, ఆల్రెడీ అంటే మొన్నటి వరకు కిలో 50-60 ఉండే టమాటా మొన్నటి వరకు ₹1 అయింది. ఈ రోజు అయితే 50 పైసలు అయింది. మరి టమాటా రైతులు అసలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు గేటుకు తాళాలు వేసి. మరి దీని మీద అధికారులు ఏమంటున్నారు? ఇంతకీ అధికారులు చెప్తున్నది ఒకటి, ఈ మొన్నటి వరకు గ్రేడింగ్ సమస్యలతోటి దిగుబడి రాలేదు, అంటే గిట్టుబాటు ధర కల్పించలేదు, వ్యాపారులు కొనుగోలు చేయలేదని చెప్పి రైతుల మీద ఒక నెపం వేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఈ అధికారులు ఇన్స్ట్రక్షన్ చేసిన రోజే ₹50 కూడా రేటు వెళ్లిన పరిస్థితి. అంటే ఫస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి టమోటాను ₹50 గరిష్టంగా కొనుగోలు చేశారు వ్యాపారులు. అయితే ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచి కూడా ఈ యొక్క వ్యవహారం మళ్ళీ మొదలుకొచ్చింది. వ్యాపారులు చెప్తున్నదేమో అటు పైన ఎవరు కొనుగోలు చేయట్లేదు వ్యాపారులు, కాబట్టి ఎక్కువగా హైదరాబాద్కు వెళ్తుంటుంది తెలంగాణకి. అక్కడ మార్కెట్లలో ఈ యొక్క పంటను కొనుగోలు చేయటం లేదు కాబట్టి మేము కొని వాళ్లకు అమ్మే పరిస్థితి రాదు, కాబట్టి ఈ యొక్క రైతులకు ధర దొరకట్లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే రైతులు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. ఇటు రైతు బజార్లలో కానీ సాధారణ మార్కెట్లలో కిలో ₹30 నుంచి ₹50 దాకా పలుకుతుంది. అయితే
ఇటు పండించిన రైతుకు గిట్టుబాటు ధర రావటం లేదు, అటు కొనుగోలు చేసేటటువంటి వినియోగదారులకు కూడా సరసమైన ధరలకు టమోటా అందటం లేదు. మధ్యలో ఈ యొక్క వ్యాపారులు లేదా ఇట్లా ప్రభుత్వ అలసత్వం వల్ల కారణంగానే ఈ యొక్క టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మేల్కోవాలి, ముఖ్యమంత్రి దీని మీద స్పందించాలి. ఖచ్చితంగా ఈ టమోటా రైతులకు సంబంధించినటువంటి దిగుబడికి సంబంధించి ఎంఎస్పీ ప్రైస్ చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కర్నూలు పత్తికొండ మార్కెట్ లో ఉంది. రైట్.